హాయ్ ఫ్రెండ్స్. నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ అంజలి. ఈరోజు నేను పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనండి. ముందుగా మనం అయితే ఇలా పాస్తా అయితే తీసుకోవాలి. అందులోకి కావాల్సిన పదార్థాలు మనం ఆనియన్స్, అలాగే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న మిర్చి, చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం, అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా మనమైతే పాస్తా అయితే బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకున్నాను. అందులో మనం పాస్తా కుక్ చేసుకోవడానికి అయితే కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ వాటరు మనం పాస్తా ముందుగా కుక్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అవి సాఫ్ట్గా అవ్వాలంటే కంపల్సరీ మనం హాట్ వాటర్లో అయితే కుక్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, నేనైతే ఒక 3-4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. వేసి వాటిని మనం పాస్తా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా సపరేట్గా వస్తుంటుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ వాటర్ అయితే కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. చూసారు కదా, ఇలా బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోనే పాస్తాని అయితే వేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, నేను తీసుకున్న పాస్తా అయితే ఇందులో వేసాను. ఇది పాస్తా అనేది చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చండి. మనం వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు, లేదా నార్మల్గా చేసుకోవచ్చు, లేదా వైట్ పాస్తా చేసుకోవచ్చు. ఏ రకంగానైనా సరే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు సింపుల్గా అయిపోయే పాస్తా అయితే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం నేను వైట్ పాస్తా కూడా మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనండి. చూసారు కదా, పాస్తా అయితే మంచిగా ఎలా బాయిల్ అవుతుంది. వీటిని మనం అంటే వెంటనే అయితే కుక్ అయిపోవండి. ఒక 10-15 మినిట్స్ టైం అయితే పడుతుంది దీనికి. చూసారు కదండి, ఇంకా కుక్ అవ్వలేదు. ఓకేనా ఫ్రెండ్స్. మరొకసారి మనం బాయిల్ అవనిద్దాం మూత పెట్టుకొని. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు పాస్తా అయితే కుక్ అయిపోయి ఉండొచ్చు. మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఒక పాస్తా అయితే నేను తీసి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, ఇలాగా మనకి ఎప్పటికైతే నైఫ్కి అయితే గుచ్చుకుందో అది మంచిగా సాఫ్ట్గా అయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇలాగ ఒక జాలీలో ఉన్న బుట్టనైతే తీసుకున్నాను. దీనిలో అయితే ఈ పాస్తానంతా మనం వేసుకోవాలి, వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయే వరకు. వేసుకున్న తర్వాత వీటిపైన మనం కూల్ వాటర్ అయితే వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం హాట్ వాటర్లో కుక్ చేసాం కదా, ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వీటిపై నుంచి వేసుకోవాలి. వేసుకోవడం వల్ల ఏంటంటే అవి కొంచెం హీట్ తగ్గుతాయి. అలాగే మనం సేమ్ నూడిల్స్ ఎలాగైతే ప్రిపేర్ చేస్తామో అలాగే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిని అయితే పెట్టుకుందాం. ఇందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఆయిల్ కొద్దిగా హీట్ అయింది. హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు కదా, ఎందుకని అనుకుంటారేమో, కానీ దేని టేస్ట్ దానిదేనండి. ఇలా విడివిడిగా వేసుకోవడం వల్ల ఏంటంటే మధ్య మధ్యలో మనం ఈ వెల్లుల్లిపాయలు అనేది చాలామంది తినలేరు. కానీ ఇలాగ వేయడం వల్ల ఏంటంటే పాస్తాతో పాటు వీటిని కూడా తింటుంటే అక్కడక్కడ తగులుతూ ఉంటుందండి. కొంచెం బాగుంటుంది కూడా. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, అల్లం వెల్లుల్లిపాయలు అయితే కొద్దిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అంటే మనం కారంకి చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం కారం స్పైసీగా తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా పిల్లల కోసం. ఓకేనండి. అందుకని నేనైతే కొంచెం కారం తగ్గించే వేశాను మిర్చీలు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వీటిని అయితే మనం మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. మొత్తం పచ్చిమిరపకాయలు అన్నీ పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఆనియన్స్ అనేది బాగా ఎక్కువ మెత్తగా సాఫ్ట్గా కుక్ అయిపోక్కర్లేదండి. మెత్తగా ఎక్కువగా ఫ్రై అయిపోవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా,
ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్‌కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అయితే ఇవి మనం మూత పెట్టుకొని అయితే ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారు కదండీ! ఆనియన్స్ అయితే కొంచెం మత్తపడ్డాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా! ఇప్పుడు మనం ఇందులోనే ఒక సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ అయితే మనం ఫ్రై అవ్వనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పటివరకు నా ఛానల్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరన్నా నా ఛానల్ చూడకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇందులో ఒక స్పూన్ వరకు అయితే చాట్ మసాలా వేసుకున్నాను. మీ ఇష్టం అండి. చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదండి. ఇది నేనేంటంటే ఎక్కువ నూడిల్స్ అవి చేసేటప్పుడు యూజ్ చేస్తుంటాను. అందుకని ఇవైతే చాట్ మసాలా అయితే ఎక్కువగా ఏసుకోక్కర్లేదు. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. దీని ప్లేస్‌లో మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇందులోనే ఒక 2 స్పూన్స్ అయితే నేను సోయా సాస్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ సోయా సాస్ అనేది హెల్త్‌కి మంచిది కాదని అంటారు గానీ, ఇలాంటి పాస్తాలు, నూడిల్స్ అవి చేసేటప్పుడు ఒక 2 స్పూన్స్ అంటే మరీ ఎక్కువగా ఏసుకోవద్దు. మనం బయట ఇయి ఉంటాయి కదండీ! నూడిల్స్ సెంటర్స్ అవిని వాటిలో ఏసినట్టు కాకుండా కొంచెం తక్కువగా ఏసుకొని చేసుకుంటే పర్వాలేదండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇందులోనే మనం టమాటా కచప్ కూడా ఒక 3 స్పూన్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో కావాలనుకుంటే మనం ఇంకా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. కారం యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ యాడ్ చేసామనుకోండి మళ్ళీ నూడిల్స్ లాగా అయిపోతాయి. అందుకని చెప్పి నేనైతే ఏమీ యాడ్ చేయలేదండి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదండీ పాస్తా. ఆ పాస్తా ఏదైతే ఉందో ఇది ఇందులో ఏసుకొని మొత్తం మనం వేసిన ఆనియన్స్, అలాగే సోయా సాస్, టమాటా కచప్ అన్నీ ఏసాం కదండీ! ఇవన్నీ మొత్తం పాస్తాకంతా పట్టేటట్టయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. చాలా సింపుల్ అండి పాస్తా ప్రిపేర్ చేయడం. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలకి ఈ పాస్తా పెట్టడం అనేది కూడా కొంచెం మంచిదే. ఎందుకంటే ఎవరైనా డైట్ చేయాలనుకున్న వాళ్ళకైతే మంచిగా ఈ పాస్తా అనేది మంచిగా ఉపయోగపడతదండి. ఇంకొక 2 మినిట్స్ మనం హీట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి అంతే. పాస్తా అయితే ప్రిపేర్ అయిపోయింది. దీనిపైన మనం కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. మీకు కావాలనుకుంటే పైనుంచి కూడా టమాటో సాస్ ఏసుకొని మీరు తినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్‌లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనండి. బాయ్ అండి. ఇంతేనండి ఈ వీడియో. చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.